అందరికీ నమస్కారం. ఇప్పుడు మన దగ్గర ట్రీట్మెంట్ తీసుకొని ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు, డెలివరీ అయిన వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనతో షేర్ చేసుకుంటారు. మేడం గారికి, సార్ గారికి, ఇక్కడ ఉన్న అందరికి హాయ్ అండి. నా పేరు శ్రీను, మా మిస్సెస్ పేరు ధనమ్మ. మాకు మ్యారేజ్ అయ్యి 3 years కంప్లీట్ అయిందండి. మేము స్టార్టింగ్లో మా మిస్సెస్కి ప్రెగ్నెన్సీ వచ్చింది ఒక 2 months తర్వాత. మ్యారేజ్ అయిన 2 months తర్వాత వచ్చింది. మేము అప్పుడు ప్రెగ్నెన్సీ మామూలుగా అందరికీ వస్తుంటుంది అని చెప్పి అందరు చెప్పేవాళ్ళు. మేము కూడా అది పెద్దగా పట్టించుకోలేదు. అందరికి ఇది మామూలే కదా అని చెప్పి వేరే మా దగ్గరలో ఉన్న హాస్పిటల్లో చూపించాము. అక్కడ 3rd month అప్పుడు బేబీ హార్ట్ బీట్ సరిగ్గా లేదు, మేము నమ్మకం చెప్పలేము అని చెప్పారు. దానికి మా మిస్సెస్ అప్పటి వరకు ఏం భయపడలేదు. దాని గురించి మేము కూడా పెద్దగా ఆలోచించలేదు. ఆ విషయం వాళ్ళు చెప్పినప్పటి నుంచి మా మిస్సెస్ చాలా భయంగా నాకేమైపోతుందో అని చెప్పి టెన్షన్ పడింది. ఒకరోజంతా టెన్షన్ పడుతూ అన్నం తినలేదు. మేము మా పేరెంట్స్ అందరు చెప్పినా కూడా వినలేదు. కడుపు నొప్పి వచ్చింది. తర్వాత హాస్పిటల్ తీసుకెళ్ళాము. తీసుకెళ్తే వెంటనే తీసేయాలి అని చెప్పారు. తీసేసిండ్రు. తర్వాత సెకండ్ టైము అదే భయంతో ఉన్నది. అక్కడ సెకండ్ టైం కూడా సేమ్ అలాగే భయంతో సెకండ్ టైం కూడా పోయింది. 2 అబార్షన్లు అయినాయి. తర్వాత 1 year మేము ఎక్కడికి పోలేదు, ఇంటి దగ్గరే ఉన్నాము. ఎక్కడికైనా పోవాలంటే ఏం చెప్తారో అని చెప్పి మా మిసెస్ భయపడుతూ ఉండేది. వేరే వాళ్ళు ఇక్కడ ఆండాలం హాస్పిటల్కి వెళ్ళండి, ఒకసారి చూసి రండి, మీకు నచ్చితేనే వెళ్ళండి అని చెప్పారు. మాది మరిపాడు దగ్గర. సరే ఒకసారి వెళ్ళి చూసేసి వద్దాము ఎట్లా ఉందో అని చెప్పి వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత వచ్చిన ఒక 2-3 hours మా వైఫ్కి అంతా అప్పటి వరకు భయపడతానే టెన్షన్గా ఉన్నది. ఒక 2-3 hours తర్వాత స్టాఫ్ చెప్పినటువంటి మాటలకి, మేడం చెప్పిన మాటలకి మాకు ఎంతో కాన్ఫిడెన్స్ లాగా వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ఇక్కడే ట్రీట్మెంట్ చేయించుకుంటాము, మేడం గారు మీకు 2 abortion అయింది కదా, మీరు ఖచ్చితంగా ఎమ్మిటే తీసుకోవద్దు, మీరు 6 months టైం పడుతుంది, మీకు ఓకేనా అని చెప్పారు. మాకు ఓకే అని చెప్పింది మా మిస్సెస్. చెప్పిన తర్వాత ఇక్కడ యోగా, మెడిటేషన్ ఆ రోజే చెప్పారు. తర్వాత ఇంటికి వెళ్ళాము చూపించుకొని. మా పేరెంట్స్, రిలేటివ్స్ వెళ్ళామన్నారంటే లాంగ్ కదా ఎక్కడికి డైలీ ఎట్లా చూపించుకునేది అని చెప్తే, లేదు మేము అక్కడే చూపించుకుంటాము, మా మిస్సెస్ మేము అక్కడే చూపించుకుంటాము, నాకు అక్కడైతేనే వస్తుంది, ఇంకెక్కడ రాదు అని చెప్పి గట్టిగా అనుకున్నది. అనుకున్నట్టే ఇప్పుడు మా మిస్సెస్ 9th month వచ్చి 1 week అయింది. ఇక్కడికే వచ్చాము మేము. 9th month వచ్చిన తర్వాత బీపీ ఉన్నది. 9th month వరకు కూడా బీపీ అనేది ఉండడం వల్ల తీసుకునే ఫుడ్ అది సాల్ట్ తగ్గించి తీసుకోమన్నారు. అట్లాగే చేసింది. 5th month నుంచి 9th month వరకు సాల్ట్ తగ్గించుకుంటానే చెప్పినట్టే చేసుకుంటా వచ్చింది. ఇప్పుడు 9th month 1 week అయింది. ఇప్పుడు 9th month జరిగి మేము ఎస్టర్డే వచ్చాము. ఈ పెయిన్స్ ఉంది నాకు, బాడీ పెయిన్స్, చేతులు కాళ్ళు పెయిన్గా ఉంది, హాస్పిటల్కి వెళ్ళాలి అని చెప్పి, బీపీ వల్ల ఏమన్నా ఇట్లా ఉందేమో అని చెప్పి భయపడింది. అంతవరకు ఏం లేదు. 9th month వచ్చిన తర్వాత కొద్దిగా నాకు ఇట్లా 9th month వచ్చింది కదా, పెయిన్స్ ఏమో అని చెప్పి అట్లా ఆలోచించింది. అట్లా ఏం ఉండదు, సరే ఒకసారి ఇక్కడ రాండమ్మా, మనం చెక్ చేసి పంపిస్తాము అని చెప్పారు. నిన్న ఎస్టర్డే వచ్చాము. అంతా ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత అంతా నార్మల్గానే, ఏం భయపడకుండా మామూలుగానే ఉంది. నేను ఇక్కడే ఉంటాను, ఇంకొక 1 week తర్వాత డెలివరీ చేస్తామని చెప్పారు మేడం. సరే మేడం ఇక్కడే ఉంటాము అని చెప్పి మేము నిర్ణయం తీసుకున్నాము. ఎంతో మమ్మల్ని సొంత బంధువుల్లాగా ట్రీట్ చేస్తారు అందరినీ కూడా. వాళ్ళతో మేము వచ్చినప్పుడు సొంత ఇంటికి వచ్చినట్టే మా మిస్సెస్ ఫీల్ అవుతుంటది.
బేబీకి ఏం చెప్తారు, ధనమ్మకి ఏం చెప్తారు? మేము ధనమ్మకి ఏం పర్వాలేదు, మనకి మేడం గారు ఉన్నారు, ఫస్ట్ నువ్వు మేడంని వదిలేసి మేడంకి అంతా నీకేం ప్రాబ్లం ఉండదు, ఏదైనా ప్రాబ్లం ఉంటే మేడం చూసుకుంటారు, స్టాఫ్ ఉన్నారు అందరూ చూసుకుంటారు, నీకేం ఇబ్బంది లేదు, నేనున్నాను అని చెప్పి ధైర్యం చెప్తాను మేడం. బిడ్డకి తల్లికి ఇద్దరికి కూడా ఇద్దరికి చెప్తాను. మంచిది. నేను చేసే నా సైడ్ నుంచి ఏ సపోర్ట్ కావాలన్నా ఎమ్మటే ఇస్తాను, లేట్ ఏం చేయను, అట్లా చూసుకుంటాను. మంచిది, అట్లానే ఉండి చూసుకొని, ఎందుకంటే ఆమెకి మళ్ళీ ఇంటికి పోయి మళ్ళీ స్ట్రెస్ లేకుండా చేసుకొని ఒకసారి డెలివరీ చేసుకొని వెళ్ళిపోవడమే బెటర్. మా వైఫ్ కోరిక కూడా నేను ఇక్కడే 1 వీక్ ఉండి చేయించుకొని వెళ్తేనే నాకు బాగుంటది మేడం దగ్గర. ఇంటికి వెళ్తే నాకు మళ్ళీ ఎప్పుడు వస్తాను లేట్ అయిపోయినట్టు ఉంటది అని చెప్పి అంటుంది, అందుకని ఇక్కడే ఉంటాము అని చెప్పి. మంచిది, చాలా సంతోషం మీ ఎక్స్పీరియన్స్ చెప్పడం. థ్యాంక్స్.